అమృత కల్చరల్ ట్రస్ట్ నాట్యతోరణం 2025లో ఇప్పుడు మనతో ఉన్నారు కూచిపూడి పర్ఫామ్ చేసిన పర్ఫార్మర్స్. వాళ్ళతో మాట్లాడదాము. వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఏంటి వాళ్ళు, అసలు వాళ్ళు ఏ థీమ్ తీసుకున్నారు ఈరోజు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అందరికీ. ముందు మీతో మాట్లాడతాను నేను. మీ పేరు? సాన్వి మ్యామ్. కొంచెం గట్టిగా మాట్లాడండి. సాన్వి మ్యామ్. ఓకే. ఏంటి ఈరోజు మీరు కూచిపూడి పర్ఫామ్ చేశారు, ఏ థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు? మేము సూర్యాష్టకం మీద ఇవాళ అమృత కల్చరల్ ట్రస్ట్తో నాట్య తోరణంలో పర్ఫామ్ చేశాం మ్యామ్. ఇంతకుముందు పర్ఫామ్ చేశారా నా అమృత కల్చరల్ ట్రస్ట్తో? దిస్ ద ఫస్ట్ టైమా? ఇంతకు ముందర కూడా పర్ఫామ్ చేశాం, కానీ ఇది మా ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాట్య తోరణంలో పర్ఫామ్ చేయడం. చాలా బాగా అనిపిస్తుంది. ముందుగా మా గురువు అయిన డాక్టర్ బిందు అభినయ్ గారికి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సురేంద్ర అన్నకి, ఇంకా అమృత కల్చరల్ ట్రస్ట్ వారికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీకు ఎలా అనిపిస్తుంది ఇందులో పర్ఫామ్ చేయడం? చాలా హ్యాపీగా ఉందండి నాకు, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద లైక్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక బెస్ట్ స్టేజ్ ఇది. సో దీనిలో పర్ఫామ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ. అంటే ఇన్ని ఫామ్స్ ఉన్నాయి, ఇన్ని ఫామ్స్లో మీరు కూచిపూడి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ అని కాదండి, సో మా గురుగారు దాన్ని బట్టి చూసి మా గురుగారే మా ఇన్స్పిరేషన్ చెప్పాలంటే, సో తనని చూసి మేము ఇలా నేర్చుకున్నాం కూచిపూడి. అంటే మీరు యాక్చువల్గా మీ పర్ఫార్మెన్స్లో, మీ ప్రాక్టీస్లో బిజీగా ఉంటారు, బట్ అదర్ పర్ఫార్మెన్సెస్ ఏమన్నా చూసారా మీరు? చూసాం మేము. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. లైక్ ఈ జనరేషన్ వాళ్ళు ఇంత మంచిగా ఈ ఈ వేలో ఉన్నారు కాబట్టి, లైక్ ఈ ట్రెడిషన్ని ఫాలో అవుతున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. మీరు చెప్పండి, ప్రాక్టీస్ టైంలో కానీ అరేంజ్మెంట్స్ కావచ్చు, కోఆపరేషన్ కావచ్చు, ఈ కో పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి సపోర్ట్ కావచ్చు, ఎలా ఉంది? అందరిది చాలా బాగుండే, అరేంజ్మెంట్ కానీ ఆర్గనైజేషన్ ఇది చాలా బాగుండే అనమాట. మాకు మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ అన్నీ వాళ్ళే చూసుకున్నారు. మాకు చాలా బాగా అనిపించింది మొత్తం. మీరు కూడా ఇంతకుముందు పర్ఫామ్ చేశారా అమృత కల్చరల్ ట్రస్ట్లో? మేమందరం ఒక గ్రూప్ అనమాట, కళానృత్య నికేతన్. అమృత కల్చరల్ ట్రస్ట్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేశామన్నమాట సూర్యాష్టకం. అందరూ సేమ్ ప్లేసా? ఎక్కడి నుంచి? జమస్మానియా నుంచి. ఇట్స్ ఫ్రమ్ సికింద్రాబాద్. ఓకే, అందరూ ఇక్కడ హైదరాబాద్ వాసులే. ఓకే, ఏం చెప్తారు మా పర్ఫార్మెన్స్ గురించి? లైక్ వి డిడ్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. మాకు సురేంద్ర అన్న గారు చాలా గైడ్ చేశారు, అండ్ ఆల్సో మా గురువు గారు. అండ్ వీ లెర్న్ సో మెనీ థింగ్స్, ఎందుకంటే ఇంత మందితో వీ వర్ షేరింగ్ ప్లాట్ఫామ్. సో వీ లెర్న్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆ డాన్స్ ఫామ్, అందర్ డాన్స్ ఫామ్స్ని చూసి అండ్ ఆల్. ఇట్ వాస్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఛాలెంజింగ్గా అనిపించిందా ఈరోజు? ఇవాళ అంత పెద్ద ఛాలెంజింగ్ ఏం అనిపించలేదు, బట్ మాకన్నా చాలా హైయర్ స్టాండర్డ్స్ వాళ్ళు పర్ఫామ్ చేశారు కదా. సో ఇట్ వాజ్ అ బిట్ ఛాలెంజింగ్, బట్ వీ మేడ్ ఇట్. అంటే అందరివి చూసారా పర్ఫార్మెన్సెస్? కొంతమందివే చూడగలిగాం యాక్చువల్లీ, బట్ వీఆర్ రెడీ, గెటింగ్ రెడీ నో. అంటే ఎక్కడైనా కూడా మనం ఏ ఈవెంట్స్లో చూసినా ఎదర్ కూచిపూడి చూస్తాం, లేదా భరతనాట్యం చూస్తాం, కథక్, ఏదైనా ఒక ఫామ్ చూస్తాం. ఇక్కడ చూస్తే మనం 6 ఫార్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూస్తాం. ఓవరాల్గా ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది. ఫీస్ట్ లాగా ఉండే, లైక్ ఒక ఐస్కి ఇలా ఫీస్ట్ లాగా ఉండే, లైక్ ఆల్ ఇండియా మొత్తం ఒక చోట చూసినట్టు ఉండే. ఇట్ వాస్ వెరీ గ్రేట్. అంటే మిమ్మల్ని చూస్తే కూడా అలానే అనిపిస్తుంది. ఐ ఫీస్ట్ కలర్ఫుల్గా ఉంది. అంటే ఎక్స్ప్రెషన్స్ ఓవరాల్గా ఆ సాంగ్ మొత్తం క్యారీ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎలా క్యారీ చేస్తారు? ఎక్స్పీరియన్స్ అండ్ మేము ఆల్మోస్ట్ అందరం 15+ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటున్నాం. అంటే ఏజ్లో స్టార్ట్ చేశారు? 5-6 నుంచి స్టార్ట్ చేశాను అనమాట. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.